తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. తన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో సీఎంగా కోమటిరెడ్డికి మాత్రమే అర్హత ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పెద్ద చర్చ జరుగుతోంది. ఈ వ్యవహారంపై అటు విపక్ష పార్టీలు సైతం సెటర్లు సంధించాయి. ఇంతకు రేవంత్ వ్యాఖ్యలను ఎలా చూడాలి? వాచ్ ది స్టోరీ. రేవంత్ రెడ్డి తరువాత సీఎం కోమటిరెడ్డి వెంకటరెడ్డియేనా? కాంగ్రెస్లో ఆ క్లారిటీ ఉందా? భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పార్టీ కార్యకర్తల్లో కొత్త ఆలోచనలు రేకెత్తిస్తూ ఉన్నాయి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను సంచలనంగా మారాయి. భువనగిరి ఎంపీ అభ్యర్థి ప్రచారంలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై ప్రశంసలు కురిపించారు. తెలంగాణ కాంగ్రెస్లో తన తరువాత ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హులు ఉన్నారు అంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటూ బహిరంగంగా రేవంత్ రెడ్డి ప్రకటించి బాంబు పేల్చారు. అయితే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో అధిష్టానం సీఎం పదవి ఇచ్చిందన్నారు. భూమికి మూరేడు లేడు, ఎంకన్నా మస్క కొడుతుండు, మంత్రి పదవి కోసం రాజగోపాల్ మస్క కొడుతుండు అంటారు. ఆ సన్నాసికి ఒక్క మాట చెప్పదలుచుకున్నా నేను. దొరగారి గడిలో సారాలో సోడా పోసి కాదు వాళ్ళు వచ్చింది. కోమటిరెడ్డి బ్రదర్స్ రక్తాన్ని చెమటగా మార్చి భుజాలు కాయలు కాసేలా 3 రంగుల జెండాను మోసి నాయకులుగా ఎదిగినరు. నల్గొండ సమస్యల మీద కొట్లాడి అధిష్టాన్ని ఒప్పించి మెప్పించి ఇవాళ వాళ్ళు ఈ బాధ్యతలో ఉన్నారు. వాస్తవంగా నాతో పాటు ఎవరైనా ముఖ్యమంత్రి పదవికి అర్హత ఉందంటే అది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ప్రత్యేకమైన సందర్భంలో పార్టీ నిర్ణయంతో నాకు ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు. ఈ పదవిని నేను బాధ్యతగా చూసిన తప్ప అహంకారంతో ఈ కుర్చీలో నేను ఏ రోజు కూడా ఒక్క నిమిషం ఒక్క గంట కూడా కూర్చోలే. ఇప్పుడు ఈ ప్రకటన కాంగ్రెస్లో కలకలం రేపుతోంది. ఎన్నికల్లో కాంగ్రెస్కు మెజారిటీ అసెంబ్లీ స్థానాలు ఖాయం కాగానే సీఎం సీటు కోసం తెలంగాణలో పార్టీ సీనియర్ నేతలు పోటీ పడ్డారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అప్పటి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క సీఎం పదవి కోసం గట్టి ప్రయత్నాలే చేశారు. 2-3 రోజుల తరువాత హైకమాండ్ రేవంత్ రెడ్డిని సీఎంగా, భట్టి విక్రమార్కను డిప్యూటీ సీఎంగా ప్రకటించింది. అలాంటిది ఇప్పుడు రేవంత్ రెడ్డి భట్టి, ఉత్తమ్ పేర్లు కాదని కోమటిరెడ్డిని సీఎం పదవికి అర్హుడు అని ప్రకటించడంతో కాంగ్రెస్లో చిచ్చు రాజుకుంటోంది. తన తరువాత కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆగస్టు సంక్షోభం భయంతోనే కోమటిరెడ్డి సీఎం అని రేవంత్ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఆగస్టు వరకు సీఎం రేవంత్ ఉంటాడో లేదో తెలియదని వ్యాఖ్యలు చేశారు. ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్లో ఉన్నారని అన్నారు. మరి ఆ 20 మందిలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారేమోనని మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి హామీలను ప్రజలు నమ్మడం లేదని, అందుకే దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని విమర్శించారు. రుణమాఫీ చేస్తున్నామంటున్నారు సరే, 6 గ్యారంటీలోని మిగతా హామీల సంగతి ఏంటని ప్రశ్నించారు. మిగతా హామీల కోసం ఎంతమంది దేవుళ్ల మీద ఒట్లు వేస్తారని సటేరు వేశారు. హామీలు అమలు చేయడం చేతకాకపోతే ప్రజలకు క్షమాపణ చెప్పి రేవంత్ సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఏదో ఒక గారడి చేసి ఈరోజు దేవుళ్ళను కూడా వాడుకొని దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకునే స్థాయికి నువ్వు దిగజారినావంటేనే ఈరోజు నీ పరిస్థితి ఏ రకమైనటువంటి పరిస్థితి ఉన్నదో ప్రజలకు అర్థమవుతున్నది. ఒకవేళ నిజంగానే నీకు చిత్తశుద్ధి ఉండి, నిజంగానే నీకు ప్రజల మీద విశ్వాసం ఉండి, ప్రజల మీద నమ్మకం ఉండి నువ్వు ఇచ్చిన హామీలన్నీ కూడా మరి అదే ఆగస్టు 15 లోపల పూర్తి చేస్తాను, లేకుంటే ముఖ్యమంత్రి తప్పుకుంటానని చెప్పే ధైర్యం, దమ్ము నీకు ఉన్నదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. కేసీఆర్ గారికి ముందే చెప్పిన నేను, కేసీఆర్ గారికి ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీతోటి మంచి సంబంధాలు ఉన్నాయి. గతంలో వారు మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నది రాష్ట్రంలో, కేంద్రంలో. కాబట్టి ఆయన 20 మంది అంటున్నారంటే నాకు బహుశా మరి దాంట్లో ఎవరితో టచ్లో ఉన్నాడో, మరి 20 మందిని తీసుకొచ్చే స్థాయిలో ఉన్నటువంటి మంత్రి ఎవరో నేను కూడా ఆలోచన చేస్తున్నా. మరి నిజంగానే మరి కేసీఆర్ గారు అంత పెద్ద మాట అన్నారంటే డెఫినెట్గా మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరో వారికి టచ్లు ఉన్నారో, మరి టచ్లో ఉన్న వ్యక్తి మరి కోమటిరెడ్డి కావచ్చు. అందుకనే ఈయన కోమటిరెడ్డి నువ్వే ముఖ్యమంత్రి అని ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. మరి
నిజానికి భువనగిరిలో తన అనుచరుడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించుకునేందుకు రేవంత్ స్వయంగా రంగంలోకి దిగారు. భువనగిరిలో ఆశీస్సులు ఉండాలని భావిస్తున్న రేవంత్ రెడ్డి వారిని ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా కొద్ది రోజులుగా కోమటిరెడ్డి బ్రదర్స్తో రేవంత్ రెడ్డి సఖ్యంగా ఉంటున్నారు. ఇందులో భాగంగానే వెంకటరెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారని వాదనలు ఉన్నాయి.